హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఈజీగా బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఆంటీ చేసే దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉప్మా దోశ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా 2కు బదులు 4 తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. దాంట్లో ఉప్మా స్టఫ్తో ఈ దోశ అంటే చాలా కమ్మగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా అంటే ఈవినింగ్ డిన్నర్లోకి చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉప్మా దోశను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మనం బ్యాటర్ని రెడీ చేసుకుందామండి. దోశ బ్యాటర్ కోసం నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2.5 కప్పుల రేషన్ రైస్ తీసుకోవాలండి. లావుగా ఉన్న బియ్యాన్ని తీసుకోవాలి. మీరు కొలతలు గిన్నె గ్లాస్ దేంతో అయినా తీసుకోవచ్చు. 2.5 కప్పుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు దోశ రైస్ అయినా తీసుకోవచ్చు. అదే కప్పుతో 1/2 కప్పు మినప్పప్పు వేసుకోవాలండి. అదే కప్పుతో 1/4 కప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అన్ని కొలతలు ఒకదానితో వేసుకోవాలండి. అప్పుడే మనకు దోశ మంచి కలర్లో ఇంకా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు లావుగా ఉన్న అటుకులు వేసుకోవాలండి. పల్చటి అటుకులు అయితే ఇలా వేసుకోవద్దండి. లావుగా ఉన్న అటుకులను వేసుకోవాలి, లేకుంటే మెత్తగా అయిపోతాయి. దీంట్లో 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇక్కడ నేను కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2.5 కప్పుల రేషన్ రైస్, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు అటుకులు, 1/4 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువసేపు నానబెట్టే అవసరం ఉండదండి. ఇక నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా బాగా నానేయండి. చూడండి ఎంత బాగా నానాయి. 4 గంటలు నానితే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఇలా నానిన ఈ బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశ అంత సాఫ్ట్గా ఇంకా క్రిస్పీగా కావాలంటూ కూడా చేసుకోవచ్చు. అంత బాగా వస్తుందండి బ్యాటర్ అయితే. చాలా టేస్టీగా ఉంటుందండి. బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఆంటీ చేస్తుందండి. ఈ దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది లైన్లో ఉండి మరి ఈ దోశలు తింటారండి. అంత టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని గిన్నెలోకి వేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని గిన్నెలోకి వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కాకుండా పిండిని మనం ఎప్పుడైనా సరే దోశ, ఇడ్లీ బ్యాటర్ ఏదైనా కానీ ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు, ఇడ్లీలు, వడలు ఏవైనా కూడా చాలా బాగా వస్తాయండి. 2 నుంచి 3 నిమిషాల పాటు వీడియోలో చూపించిన విధంగా ఇలా కింద మీద తిప్పుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలైనా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం కనీసం 8 గంటల పాటు పులియనివ్వాలండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి నైటే ఇలా పిండి మిక్స్ చేసుకొని ఫర్మెంట్ అవ్వడానికి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలండి. పొద్దునేసరికి పిండి బాగా ఫర్మెంట్ అయ్యి సాఫ్ట్గా ఇంకా క్రిస్పీగా అంటే క్రిస్పీగా వస్తాయి దోశలు. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా చేతితో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులుస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని మనకు ఎంత కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక 2 రోజుల పాటు దోశలైనా వేసుకోవచ్చండి. దీంట్లో మనం ఉప్పు ఏమీ వేయలేదండి.
మనం ఎప్పుడైతే దోసలు వేస్తామో అప్పుడే మనం ఉప్పు వేసుకొని దోసలు వేసుకోవాలండి. అలా చేస్తే మనకు పిండి పులవదండి ఎక్కువసేపు, ఇంకా పుల్లగా కూడా అనిపించదు. ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉంచిన పిండిని కూడా మనము దోసలు వేసేటప్పుడు ఉప్పు కలుపుకొని దోసలు వేసుకోవాలి. మూత పెట్టేసి ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు దోసల కలర్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఉప్మా రెడీ చేసుకుందామండి. ఉప్మా కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలండి. మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లోలో ఉంచి మాత్రమే చేసుకోవాలండి, లేకుంటే ఈ పప్పులన్నీ మాడిపోతాయండి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 9 నుంచి 10 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లోలోనే ఉంచాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ, సూజీ ఉప్మా రవ్వ అంటే చూడండి, అది 1 కప్పు వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా ఉప్మా పొడి పొడిలాడుతూ మంచిగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్లో ఇలా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. దీంట్లో 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఒకవేళ ఉప్మా రవ్వ ఇంకా గట్టిగా అనిపిస్తే దాంట్లో ఒక 1/2 కప్పు వాటర్ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం దోశలో ఉప్మా వేసేటప్పుడు కాస్త జారుగా ఉండాలండి. చల్లారితే ఆ ఉప్మా ఇంకా కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి. ఇక్కడ నేను మరో కప్పు వాటర్ వేసుకున్నానండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇంకా 1/2 కప్పు వేసుకున్నాను చూడండి. మొత్తం 2.5 కప్పుల వాటర్ వరకు పడిందండి నాకైతే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కాస్త గట్టిగా అయిందండి రవ్వ అయితే. ఇలా ఉండాలి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశను వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. అప్పుడే దోశలు మనకు మంచిగా వస్తాయండి. ఇలా వేసుకుంటే దోశలు సూపర్గా వస్తాయి. ఇప్పుడు ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత పైన నేను ఇక్కడ రెడ్ చట్నీ అప్లై చేసుకున్నానండి. ఎర్ర కారాన్ని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ముందుగా మనము రెడీ చేసుకున్న ఉప్మాని వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెడ్ చట్నీ ఇష్టం లేని వాళ్ళు మీరు ఇలా ఒట్టిగా పైన ఉప్మా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా ఉప్మాని వేసుకోవాలండి. ఇలా వేసుకొని తింటే రుచి సూపర్గా ఉంటుందండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మధ్యలో తింటుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా మనం వాటర్ని తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఉప్మా వేయకుండా ఓన్లీ ప్లెయిన్ దోశ కూడా వేసి చూపిస్తున్నానండి. ఇలా మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. క్రిస్పీగా అంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చండి. సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా అయినా చేసుకోవచ్చు. చూడండి ఇలా మంచి కలర్ వచ్చేవరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్ని దోశలను వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి.
ఇలా దోసగా వేసుకొని మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్ని దోసలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ దోసలు వేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. మంచి కలర్ వచ్చే వరకు ఇలా దోసను కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ బెంగళూరులోని చిన్న హోటల్లో ఆంటీ చేసే దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి, అంత బాగుంటుందండి. ఇక నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.